2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. భర్త భార్యని అబార్షన్ చేసుకోమని ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు హింసించినప్పుడు చట్ట ప్రకారంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, వీటి గురించే ఈరోజు మనకి క్లారిటీ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. భర్త భార్యని అబార్షన్ చేసుకోవాలి, అది లేదు అంటే మనం ఇంకొన్ని రోజుల తర్వాత మనం తీసుకుందామనో, లేదు అంటే నాకు ఆడపిల్ల వద్దనో, ఇలా రీజన్ ఏదైనా అప్పటికీ తనను అబార్షన్ చేసుకోమని మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు హింసించినప్పుడు తను ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు చట్ట ప్రకారంగా? అలాగే చట్ట ప్రకారంగా తను ముందుకు వెళ్ళాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్? ముందుగా మీకు చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి శ్రీ గారు. సమకాలీన సమాజంలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి అంశాలను మీరు తీసుకొని మన వ్యూయర్స్కి అందించాలన్నటువంటి ఒక రకమైన తాపత్రయం చేశారా? ముందుగా నేను మీకు ఆ విషయంలో అభినందిస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తేనే కదా శ్రీ గారు మేము చేయాలి. సో మేము ఎప్పుడు సర్వత్రా సమర్థంగానే ఉంటాం చెప్పడానికి. అయితే ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి కంటెంట్ చాలా సున్నితమైన కంటెంట్ శ్రీ గారు. చాలా సున్నితమైన భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దాంపత్యానికి సంబంధించినటువంటి అతి సున్నితమైన అంశం ఇది. నాకు అబ్బాయి కావాలి అమ్మాయి వద్దు, లేదా అమ్మాయి కావాలి అబ్బాయి వద్దు అని తన భార్య మీద తను ఒత్తిడి చేయడం, కానీ ఇప్పుడే మనకి పిల్లలు వద్దు, కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి ఆ దంపతులు, అందులో ముఖ్యంగా భర్త తన భార్య మీద గర్భస్రావం చేసుకోమని చెప్పి ఒత్తిడికి గురి చేస్తూ ఉంటే, అటువంటి సందర్భంలో ఆ మహిళ పడే బాధ, మానసికంగా పడే బాధ వర్ణాతీతంగా ఉంటుంది. కేవలం ఇది మానసికంగా బాధ ఉంటుందా? కాదు, ఇది పూర్తిగా శారీరక పరమైనటువంటి ఒక వ్యవస్థ. అందుకే మనకు ఆర్టికల్ 21 ప్రకారం క్లియర్గా ఉంటుంది, రైట్ టు లైఫ్ అన్నటువంటి జీవించే హక్కు, అది స్త్రీ అయినా పురుషులకైనా ఆర్టికల్ 21 జీవించే హక్కు కల్పిస్తుంది. కేవలం ఇది ఒక్కటే కాదు, రైట్ టు రీప్రొడక్టివ్ చాయిస్, రైట్ టు బాడీలీ అటానమీ. అంటే రైట్ టు రీప్రొడక్టివ్ చాయిస్ అంటే తన పిల్లల్ని కనాలా వద్దా అన్నటువంటి చాయిస్ కూడా అమ్మాయికే వర్తిస్తుంది, ఆ భార్యకే వర్తిస్తుంది. అలాగే రైట్ టు బాడీలీ అటానమీ అంటే తన బాడీ మీద పూర్తిగా, తన అటానమీ బాడీ మీద కూడా పూర్తి హక్కు ఆమెకే ఉంటుంది. ఆమె యొక్క ఇష్టం లేకుండా భర్త ప్రోత్సహిస్తూ అబార్షన్ చేయమని చెప్పి చేస్తే దాని మీద కఠిన చట్టాలు కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఎంటీపీ యాక్ట్ 1971 అని ఒక యాక్ట్ ఉంది. అంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. ఇది 1971లో ఒక యాక్ట్ ఉంది. అంటే ఈ చట్టం ప్రకారం అమ్మాయి తన గర్భస్రావం చేయించుకోవాలా, తను చేయించుకోవద్దా, ఎటువంటి స్థితిలో గర్భస్రావం చేయించుకోవాలి అన్నది ఈ యాక్ట్, దీన్ని ఎంటీపీ యాక్ట్ అంటారు, మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని 1971 యాక్ట్ ప్రకారం క్లియర్గా స్పష్టంగా చెప్పి ఉంటుంది. ఇది చాలామంది మహిళలు తెలుసుకోవాలి. మీ భర్త మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ మిమ్మల్ని అదే పనిగా అబార్షన్ చేసుకో అంటే ఈ చట్ట ప్రకారం కనీసం 10 సంవత్సరాల నుంచి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కనీసం 10 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఆ భర్త ప్రత్యేకించి కానీ ఫోర్స్ చేస్తే, ఆమె ఇష్టపూర్వకంగా లేకుండా తను ప్రోత్సహిస్తే. అంత మాత్రమే కాదు శ్రీ గారు, ఎవరైతే డాక్టర్ చేశాడో ఆమె యొక్క కన్సెంట్ లేకుండా డాక్టర్ కూడా ఆమె బాడీని టచ్ చేస్తే డాక్టర్ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఎంటీపీ యాక్ట్ 1971 ప్రకారం డాక్టర్ పైన కూడా చట్టరీత్యా ఒక క్రిమినల్ యాక్ట్ని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ కుటుంబాల్లో, ఉమ్మడి కుటుంబాల్లో ఈ అమ్మాయి కొత్తగా పెళ్లి చేసుకుని ఆ భర్త కుటుంబానికి వెళ్ళిన తర్వాత ఆ భర్తలో అత్తామామలు కానీ, తన భర్త కానీ, తన ఆడపడుచులు కానీ, లేకపోతే ఆ బ్రదర్ యొక్క ఫ్రెండ్స్, ఆ యొక్క బ్రదర్ యొక్క బ్రదర్స్ కానీ ఎవరైనా సరే ఈమె యొక్క విషయం మీద కానీ ఫోర్స్ చేస్తే, నువ్వు గర్భస్రావం చేయించుకో అని కానీ ఫోర్స్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ మహిళ పోలీస్ స్టేషన్ ఆశ్రయించుకోవచ్చు. పోలీస్ స్టేషన్లో IPC 313 ఆ చట్టం ప్రకారం గర్భస్రావం చేయించుకోమని చెప్పి ఫోర్స్ చేస్తుంటే ఆ చట్ట ప్రకారం ఆమె మీద, అతని మీద, అంటే ఆమె కానీ పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే
ఆమె మీద అతని మీద కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది ప్రతి ఒక్క మహిళ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా రీసెంట్గా ఇచ్చిన సవరణల ప్రకారం ప్రెగ్నెంట్ అయిన డేట్ నుంచి 20 వారాల పాటు రీసెంట్గా కొన్ని అమెండ్మెంట్స్ చేశారు, సవరణలు కూడా చేశారు. అది 24 వారాల వరకు కూడా ఎక్స్టెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతలోపుగానే ఆమె ఆ విషయంలో కానీ గర్భస్రావం చేసే మీద కూడా విధి విధానాలు పూర్తిగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ టెర్మినేషన్ ఆఫ్ మెడికల్ ప్రెగ్నెన్సీ యాక్ట్ విషయంలో కూడా క్లియర్గా స్పష్టంగా చెప్పింది. ఎవరైనా సరే తన భర్త ఈ రకంగా ప్రోత్సహిస్తూ అబార్షన్ చేసుకోమని ప్రోత్సహిస్తే తప్పనిసరిగా అతని మీద చర్యలు తీసుకోవచ్చు. చట్ట ప్రకారంగా ఐపీసీ 313 ఉంటుంది, ఐపీసీ 506 వస్తుంది. ఇది కాకుండా డీవీసీ యాక్ట్ ఇంపోజ్ అవుతుంది. ఇది కాకుండా 498A కూడా అతని మీద ఇంపోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇమ్మీడియట్గా దగ్గరగా ఉండే పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం, దగ్గరలోని అడ్వకేట్ని ఆశ్రయించడం, నా భర్త ఇలా నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆమె బాడీ మీద, ఒక స్త్రీ యొక్క బాడీ తాళి కట్టినంత మాత్రాన మీ బాడీ మీద సర్వ హక్కులు మీ భర్తకు చెందవు. ఇది ప్రతి మహిళ గుర్తుపెట్టుకోండి. మీ యొక్క జీవించే హక్కు కానీ, మీ యొక్క బాడీకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, కండిషన్స్ అన్నీ కూడా అది కేవలం మీ వ్యక్తిగతం సంబంధించిందే. దాని మీద భర్తకు ఎటువంటి అంటే మీ ఇష్టపూర్వకంగా లేకుండా మీ చెయ్యి పట్టుకున్నా కూడా చట్టరీత్యా నేరం. దాన్నే చట్టం అనుకునేటప్పుడు గర్భస్రావం చేయించుకోమని చెప్పి మనకి ఇప్పుడే పిల్లలు వద్దు, మనకు ఆడపిల్ల వద్దు, మనకు మగపిల్లలు కావాలి కాబట్టి ఈ టైంలో మనకి ప్రెగ్నెంట్ తెలుస్తుంది కాబట్టి మనం కంపల్సరీ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, అబ్బాయి వస్తుంది కాబట్టి ఈసారి గర్భస్రావం చేయించుకోమని చెప్పి భర్త కానీ, మామ కానీ, అత్త కానీ, ఆడపడుచులు కానీ, సోదరులు కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ డాక్టర్ సహా ఒకవేళ అబార్షన్ చేసే డాక్టర్ను కూడా మినిమం 10 ఏళ్ల నుంచి జీవితకాలపు శిక్షలు వేసే అవకాశం కూడా ఉంటుంది. సో గర్భస్రావం అనేది ఆ అమ్మాయి యొక్క పూర్తి ఆప్షనల్, అది దట్ ఈస్ ప్యూర్లీ ఆప్షనల్. అది అమ్మాయిది. ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోర్స్ చేసే అధికారం ఆ యొక్క భర్తకు కానీ ఎవరికి కూడా లేదు. ఇది కేవలం పెళ్లి అయినటువంటి స్త్రీ పురుషులకే కాదు. ఒకవేళ ఇటీవల కాలంలో ఉన్నటువంటి ఇల్లీగల్ రిలేషన్స్ లో కూడా, అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో కూడా చాలా వరకు జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో కూడా తన పార్ట్నర్ ఎవరైతే చూపిస్తుందో ఆ పార్ట్నర్ వల్ల తను పూర్తిగా ప్రెగ్నెంట్ అయ్యాను, తను ఫోర్స్ ఏమని చెప్తే ఇది కేవలం హస్బెండ్కే కాదు ఇతనికి కూడా వర్తిస్తుంది. అందుకనే మనం ప్రతి డయాగ్నోసిస్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి పోస్టర్స్ కూడా పెడతారు. గర్భ నిర్ధారణ విషయం చట్టరీత్యా నేరం. ఆ అమ్మాయి పుట్టే పిల్ల ఆడపిల్ల లేకపోతే అబ్బాయి అన్నది పూర్తిగా బిఫోర్ తెలుసుకోవడం కూడా చట్టరీత్యా నేరం అని చెప్పి దీని మీద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉంది, ప్రతి హాస్పిటల్స్లో కూడా ఉంటాయి. ఈ విషయం చాలా మంది డాక్టర్స్, చాలా మంది డయాగ్నోస్టిక్ సెంటర్స్ పాటిస్తూ ఉన్నారు. కానీ ఇంకా చట్టరీత్యంలో ఎక్కడైనా లుసుగులు తెలియక కొంతమంది మేము ఆ భర్తనం కాబట్టి, నేను హస్బెండ్ కాబట్టి, తాళి కట్టాను కాబట్టి ఆమె యొక్క శరీరం మీద ఆమె నేను చెప్పినట్టుగా వినాలి అని కానీ క్రూయల్టీగా పనిచేస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి సెక్షన్లన్నీ కూడా అమలు అవుతాయి. సోదరిమల్లుగా చెప్తున్నాను, ప్రతి మహిళకు కూడా చెప్తున్నాను, చట్టాలు ఎప్పుడు కూడా మీకు సపోర్ట్గా ఉంటాయి. మీకు ఎప్పుడు కూడా చట్టాలు, హక్కులు, న్యాయస్థానాలు మీకు అందుబాటులో ఉంటాయి. బట్ తెలుసుకోకపోవడం మీ యొక్క తప్పు తప్పించి చట్టాలు లేవని మాత్రం కూడా మీరు భయపడొద్దు. ఎప్పుడు కూడా చట్టాలు మీకు సపోర్ట్గా ఉంటాయి. సిరిగారు, ఇటువంటి సమస్యలతోటి భర్త వేధింపులు కానీ లేకపోతే ఇటువంటి సమస్యలతో బాధపడేవాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల కుగ్రామాల్లో ఉన్నా, గ్రామాల్లో ఉన్నా, పట్టణాల్లో ఉన్నా, అంతేకాదు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకటే విన్నపం, మీరు కానీ ఈ సమస్యలతో బాధపడుతుంటే తక్షణమే కాల్ చేయండి, అట్లీస్ట్ వాట్సాప్ చేయండి. లీగల్ టీం ఇమీడియట్గా మిమ్మల్ని స్పందిస్తారు, న్యాయ సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా కోర్టులో ఏదైనా వివాదం ఉంటే వాటికి కూడా పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నం చేస్తారు. సిరిగారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరిగారు.